క్యాండీ క్రష్, టెంపుల్ రన్, సబ్వే సర్ఫ్, స్పీడ్ కారు, యాంగ్రీ బర్డ్స్, లూడో, బిల్డింగ్ బ్లాక్స్, స్నేక్ అండ్ ల్యాడర్, ఫ్రీ ఫైర్, టాకింగ్ టామ్, ఓ ఇట్లా బొచ్చెడు ఆటలుంటాయి. మమ్మీదో డాడీదో ఫోన్ తెచ్చుడు, ఛార్జింగ్ కొడిచేదాకా ఆడుడు. ఏహే ఎప్పుడు గవ్వేనా అని ఈ నడుమ కొత్త రకం ఆటలకు మరిగిన్రుల్లో. కాయ్ రాజా కాయ్ అని ఆన్లైన్లకు ఎగబడితే ఆఖరికి ఇంకేదో కాబట్టే. నేను బంగారు కొండను బెట్టింగ్ యాప్లకు ఎందుకు పబ్లిసిటీ చేస్తా అంటాడు మన విజయ్ దేవరకొండ. ఇయాల ఈడి విచారణకచ్చి ఆఫీసర్లు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పిండట. మరి బెట్టింగ్ యాప్ కాకుంటే మీరు యాక్టింగ్ చేసిన యాడేంది సారు? గేమింగ్ యాప్ కి బెట్టింగ్ యాప్ కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్. అచ్చా, ఆటలాడుకునే యాప్ అట. ఈ ముచ్చట కేసు పెట్టినోళ్లకు ఎంక్వైరీకి పిలిచినోళ్లకు తెలియకుండొచ్చా? గంతల్కగా ఇంత పెద్ద హీరోని ఎట్లా రమ్మన్నారో. A23 యాప్ తెలంగాణలో వాడాలని చూడండి, అది ఓపెన్ కాదు. ఓపెన్ అయ్యి మీకు మెసేజ్ వస్తుంది, ఈ ఏరియాలో మీరు అలౌడ్ కాదు. ఈడ కాకుండా ఏన్నో ఒక తానైతే ఓపెన్ అవుతుంది కదా. కానీ బెట్టింగ్ యాప్లు చేయబట్కే ఎందరో సంసారాలు ఆగమైనాయి. కొందరు పానాలే తీసుకుంటానే ముచ్చటెల్ల పెడితే రైట్ ఓ రాంగ్ మన దేశంలో డిసైడ్ చేయడానికి సుప్రీం కోర్టు ఉంది, స్టేట్ గవర్నమెంట్లు ఉన్నాయి. వాళ్ళు ఓకే అంటే మనకు డిస్కషన్ ఉండకూడదు. గసొంటి యాప్ల తెరువు కుర్రని చెప్పాలి గాని గిట్లా అంటే ఎట్లా సారు? మొన్న ప్రకాష్ రాజ్ సారు, ఇయాల ఈయన, ఇంకా రానా, మంచు లక్ష్మి ఇట్లా మస్తు మంది సెలబ్రిటీలు విచారణకు వచ్చేది ఉంది. చూడాలి మరి ఆఖరికి ఏమైతుందో.